హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మేము వెళ్ళిన టెంపుల్ వచ్చి శ్రీ కామాక్షి సమేత మూలసానేశ్వర స్వామి ఆలయము. ఇది వచ్చి మనకి గాజుల మండ్యంలో ఉంది. అంటే తిరుపతి నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ గుడి. ఈ గుడి అయితే చాలా పెద్దది, చాలా పీస్ఫుల్గా అమ్మవారు అండ్ స్వామి ఇద్దరు ఉంటారు. చాలా బాగుంది గుడి అయితే మాత్రము. మేము యాక్చువల్గా అయితే గుడిమాల్యం వెళ్ళాలి అనుకొని అక్కడికి వెళ్ళాము. ఇంకా గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఉండగా వాటర్ ఫ్లో అనేది ఎక్కువైపోవడం వల్ల మేము వెళ్ళలేక ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వేరే ఏదన్నా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో గాజుల మండ్యం ఉందని తెలిసి అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ వాటర్ ఫ్లో అయ్యేది కూడా మీకు లాస్ట్లో వీడియో క్లిప్ అనేది పెడతాను, చూడండి. ఈ గుడిలో అనేది మనకి అన్ని దేవుళ్ళు అనేది ఉన్నారు అండ్ నాగాలమ్మ అన్నీ ఉన్నారు. మేము వెళ్ళిన టయానికి వచ్చి ఈ గుడి అయితే మూసేసి ఉన్నారు. యాక్చువల్గా ఫాస్టింగ్లో వెళ్ళాము దీపం పెడదామనేసి. అక్కడికి వెళ్ళేలోపు గుడి మూసేశారు. ఈవినింగ్ 5:30-6 అరౌండ్ తెరస్తామని చెప్పారు. కానీ అక్కడ పక్కనుండే ఇంట్లో వాళ్ళని అడిగితే మీరు దీపాలు పెట్టుకునే మాత్రమైతే మేము ఓపెన్ చేస్తాము, కానీ పూజారి లేరు, కాశీకి వెళ్ళారని చెప్పారు. సరే అనేసి మేము వెళ్ళి లోపల టెంపుల్ అంతా ఓపెన్ చేశారు. మేము అన్నీ తెచ్చుకొని దీపాలు పెట్టుకొని బాగా ప్రశాంతంగా అయితే ఉన్నింది. ఆ దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. మీరు ఎవరైనా తిరుపతి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు అయితే మాత్రమైతే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడండి. చాలా బాగుంది గుడి అయితే మాత్రము. మీరు ఎవరైనా తిరుపతి సరౌండింగ్స్లో ఉంటే మాత్రమైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా చాలా పీస్ఫుల్గా అండ్ క్రౌడ్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ అయితే ఏం ఉండరు. అండ్ చాలా వరకు ఎక్కువ మందికి తెలియదు ఈ టెంపుల్ ఉందనేసి. ఖచ్చితంగా మీరు ఒకసారి ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ ఛానల్ అనేది కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి కూడా 1 మంత్ అవుతుంది ఈ రోజుకి. మీరు ఎవరైనా కానీ నా వీడియోస్ ఏమన్నా నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా ఛానల్ని కూడా. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో కాకుండా ఇంకేమన్నా వీడియోస్ టెంపుల్స్ కానీ మా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ఉండే టెంపుల్స్ అవన్నీ కూడా మీకు వీడియోస్ చూసి పెడతాను. ఇలాంటి మంచివి అంటే మరీ అంత మంచివి అనేసి నేనేం చెప్పలేను. నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన ఎడిటింగ్లో నేను చేసేది నేను చేస్తున్నాను అంతే. ఇది జస్ట్ అంటే ఇన్కమ్ కోసం అయితే కాదు, జస్ట్ నాకంటూ ఏదైనా ఉండాలి, నేనంటూ ఏదన్నా నిరూపించుకోవాలని మాత్రమే ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. అంతేగాని దీంట్లోంచి నాకు ఇన్కమ్ వచ్చేస్తుంది, ఈ ఇన్కమ్తో నేను పెద్ద ఇదైపోతానని ఏమీ లేదండి. కానీ మీ సపోర్ట్ అనేది ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. నాకు మీ సపోర్ట్ కోసమే నేను చేస్తున్నాను అంతే. సపోర్ట్ కోసం అండ్ నేను ఏమి చేయలేను అని కాకుండా ఏదో ఒకటి నా సొంతంగా నేను చేయగలుగుతాను అనేసి ఒక ఇంప్రెషన్స్తో చేస్తున్నాను అంతే. ఇది కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒకవేళ ఇంకా ఏదైనా వీడియోస్ చేయాలనేసి మీకు ఏమన్నా థాట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఉమెన్ తన కాళ్ళ మీద తను నిలబడాలనేసి అనుకుంటుంది. అందుకోసం అనేసి ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది తప్ప నేను ఇంకే జాబు చేయను, ఏమీ లేదు. జస్ట్ నేను హౌస్ వైఫ్ మాత్రమే, వేరే వర్క్ అనేది నేను ఏమీ చేయను. మీకు ఇది కాకుండా వంటలు వీడియోస్ ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిసిన వంటలు, నాకు తెలిసిందే చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ నేను చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, అలాగా చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే అండి, చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ అండ్ షేర్ ద వీడియో.